డీజీపీగా ఎట్లా నియమిస్తారు డీజీపీగా? ఈనాటి డీజీపీ ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆనాడు డిఐజీ ఎస్ఐబి, ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసు. వీళ్ళు ఏ విధంగా ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు? అసలు ట్యాపింగ్కు పొలిటీషియన్కి సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. 350 మంది విట్నెస్లను విచారించిన తర్వాత కూడా దీంట్లో పొలిటీషియన్స్ ఎవరు లేరు, పొలిటీషియన్స్కు యాక్సెస్ ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే చాలామంది సీనియర్ ఆఫీసర్లనే ఇంటెలిజెన్స్ గేట్ కూడా దాటినవారు. సగం మందికి ఎస్ఐబి ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఇంటెలిజెన్స్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు. మేము పోలేదండి. చాలామంది అడిషనల్ డీజీలు ఇంటెలిజెన్స్ ఆఫీసు చూడకుండానే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోతారు సర్వీస్లో. అలాంటి గోప్యంగా ఉండాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇవాళ రోడ్ల మీదకి ఇచ్చిందండి రేవంత్ రెడ్డి. ఏంటి అసలు? ప్రజలంటే నీకు ఏమన్నా బాధ్యత ఉన్నదా? ప్రజల భద్రత అంటే బాధ్యత ఉన్నదా? మరొక గోకుల్ లుంబిని చాటు పేలుళ్ళు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక సాయిబాబా పేలుళ్ళు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక మక్కా మసీద్ పేలుళ్ళు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక పహల్గాం లాంటి దాడి జరగదని గ్యారంటీ ఇవ్వగలరా? ఇది ఎంత గోప్యంగా పెట్టుకోవాల్సిన వ్యవహారం. అరే పోలీసు వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి అయ్యా, కానీ సంబంధం లేని పొలిటీషియన్ తీసుకొచ్చి దీని ఏదో పెద్ద వెబ్ సిరీస్ లాగా రోజు నడిపించుకుంటాం. ఆ కోల్ బ్లాక్ కుంభకోణం గురించి అడిగితే ఒక నోటీసు, ఇంకొక కుంభకోణం గురించి అడిగితే ఇంకొక నోటీసు, అల్లుళ్ళకి ఎందుకు కట్టబెడుతుంటే ఇంకో నోటీసు, లగజన కోసం పోరాటం చేస్తే ఒక నోటీసు, రుణమాఫీ ఏమైందంటే ఒక నోటీసు. మేము అక్కడ అడిగితే ఇక్కడ అటెన్షన్ డైవర్షన్, అక్కడ అడిగితే అటెన్షన్ డైవర్షన్. ఎన్నిసార్లు అటెన్షన్ డైవర్షన్ చేస్తారు? రేపొద్దున ఏమైనా ప్రమాదం జరిగితే, జరిగి 100 మంది ప్రజలకు ఏమన్నా ప్రాణహాని జరిగితే ఎవరు కాపాడతారు? అప్పుడు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అసలు తీవ్రవాదులు ఎక్కడున్నారు, ఉగ్రవాదులు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఎక్కడ బాంబులు పెట్టబోతున్నారు? మరి ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగింది. అలాంటిది ఇక్కడ మళ్ళీ జరిగితే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ చేయాల్సిన పని ఏంది? వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ కవర్తో తిరుగుతూ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నారు చూడాల్సింది పోయి కేటీఆర్ గారిని ఇన్ని గంటలు విచారించడం, హరీష్ రావు గారిని ఇన్ని గంటలు విచారించడం, ఇంకొక ఎమ్మెల్యేను విచారించడం, మీడియాకు లీకులు ఇవ్వడం, ఇదా ఇవ్వాల్సిన పని పోలీసు వాళ్ళు? తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం. ఏది పోలీసు వాళ్ళ పని ఏంది? పోలీసు వాళ్ళు చేస్తున్నదేంటి? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది దేశం భద్రత మీద, రాష్ట్ర భద్రత మీద ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, అదేవిధంగా నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నాడు. అందుకొరకే ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అందుకొరకే అర్జెంటుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మేము చెప్పాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పరంపరగా కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నోటీసులు అంటే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అక్రమం ఉంటున్నారు కాబట్టి సిట్ని మరి మీరు ఏమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? తప్పకుండా ఆశ్రయిస్తాం. ఆ నైతిక హక్కు వాళ్ళకి లేదు. తప్పకుండా మేము నిజానికి బీఆర్ఎస్ పార్టీ నిజంగా పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమ పార్టీ, పోరాటాలు చేసి తెలంగాణ సాధించిన పార్టీ. పిలిపిస్తే లక్షలాది మంది జనం రోడ్ల మీదకి వస్తారు. కానీ కేసీఆర్ గారు మనం ఇప్పటికి కూడా రాజ్యాంగాన్ని నమ్మనం, చట్టాన్ని నమ్ముకుందాం. అదేవిధంగా చట్టంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే, రాజ్యాంగబద్ధంగా ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే ఆపర్చునిటీస్ అన్ని వాడుకొని శాంతియుతంగానే ఈ పోరాటం చేద్దామని వారు దిశానిర్దేశం చేసిండ్రు కాబట్టి ఆగినాం. లేకపోతే పిలిపిస్తే లక్షలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మరి ఈరోజు పోరాటం చేస్తారు. ఈ అక్రమాల గురించి, లేకపోతే ఈ అటెన్షన్ డైవర్షన్ గురించి, ఈ దృష్టి మరల్చే కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కానీ కేసీఆర్ గారు ఇప్పటికి కూడా మమ్మల్ని ఆపి మనం చట్టబద్ధంగానే పోరాడదాం అంటున్నారు కాబట్టి మేము ఆగిన తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అది ఈ ప్రశ్న అమిత్ షా గారిని అడగాలి. చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నిజానికి నేను చాలాసార్లు చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టి ప్రభాకర్ రావు గారు, ఆయనకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చారు. ఆయన ఏ కేసులు ఇచ్చినని నేను చెప్పాను, ఎందుకంటే నా సహోద్యోగి, నేను దాని గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న డీజీపీ గారు, తర్వాత లేకపోతే ఇప్పుడున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు చేశారు, లేకపోతే ఏ విధంగా ఏమేం పనులు చేశారు, లేకపోతే అంటే నేను ఆ విషయాల గురించి నేను పోను. ఒక బాధ్యత టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకోసం జరుగుతుందనే విషయాల గురించి నేను పోను. కానీ నేను ఒకటే చెప్పాలనుకునేది ఏంటంటే, ఇదే ప్రభాకర్ రావు గారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా రివార్డు ఇచ్చింది. మీరు ఆయన తీసుకొచ్చి ఏవన్గా చేసింది. ఇది ఏం న్యాయం అండి? నాకు అర్థం కాదు.
ఇదే కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన అత్యుత్తమ పోలీస్ అధికారి అని చెప్పి రివార్డు ఇచ్చిండు, మెడల్ ఇచ్చిండ్రు. ఆ ప్రభాకర్ రావు కేసు రికమెండ్ చేసిందే ఇప్పుడున్న డీజీపీ శ్రీధర్ రెడ్డి, అదే సజ్జనారు, వీళ్ళందరి దగ్గర పనిచేసిన ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఆయనని ప్రధాన నిందితుడిగా చేర్చి కేసు ఆయనను 14 రోజులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల కస్టడీలో పెట్టి చిత్రహింసను పెట్టింది. క్యాన్సర్ సర్వైవల్ అని. నిజంగా కేంద్ర హోంశాఖ డెఫినెట్గా దీంట్లో జోక్యం చేసుకోవాలి. కానీ కోల్ బ్లాక్లో కిషన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తున్నారు కదా, 49% వాటా ఉన్నప్పటికీ కూడా సింగరేణిలో ఆయన సిబిఐకి రాయొచ్చు కదా, ఎందుకు రాయట్లేదు మరి జి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి? తప్పకుండా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపే ఈ నాటకం ఆడుతున్నాయని చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకు కేంద్ర హోంశాఖ నిజంగా వాళ్ళకి నిజంగా రాష్ట్ర ప్రజల భద్రత మీద, దేశ భద్రత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా వాళ్ళు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మీరు ఆపండి ఈ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాల్సింది. కానీ వాళ్ళు చెప్పడం లేదంటే వాళ్ళిద్దరు కూడా చట్టపట్టాలు చేసుకొని చేస్తున్నారు. అదేవిధంగా నిజంగా సిట్ వేయాల్సింది ఎవరి మీద? చెక్ డ్యామ్లు వేస్ట్ చేసిన దాని మీద సిట్ వేయాలి. మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిండ్రని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆధారాలతో సహా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్తోనే కేసులు పెట్టిండ్రు. చివరికి మన సనుగులలో చెక్ డ్యామ్ పెంచి ఆ ఇంజనీరే చెప్పి దీన్ని ఎవరో అగంతకులు పెంచేసిండంటే దాని మీద సిట్ వేయకుండా, నిజానికి డ్యామ్లు పెంచేయడం అనేది యుద్ధ నేరం. ఆ డ్యామ్లు పెంచేసిన విషయాల మీద సిట్ వేయకుండా, కోల్ బ్లాక్ మీద సిట్ వేయకుండా, రోహన్ రెడ్డి తుపాకీతో గెస్ట్ హౌస్లో బెదిరించిన వ్యవహారం మీద సిట్ వేయకుండా, ఈ హిల్ట్ స్కామ్లో హిల్ట్ పాలసీలో 9,300 ఎకరాల భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు అప్పగిస్తున్న వ్యవహారం మీద సిట్ వేయకుండా, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు స్వర్ణయుగాల పరిపాలించిన కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మిగతా సీనియర్ నాయకుల మీద వేధించడానికి వేసిన సిట్ వేస్తున్నారంటేనే ఈ రాష్ట్రం తప్పుడు చేతుల్లో ఉన్నదని మాత్రం నేను చెప్తూ మరొకసారి మరి మీరు ఇంత చక్కగా కోఆపరేట్ చేసినందుకు, మరి ఈ విషయాలను ప్రజలకు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.